మంచి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏది ఏమైనా కూడా నీతి నిజాయితీ పరిపాలన మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన కళ్యాణ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తిమ్మప్ప గారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆడపిల్లలు బంగారు తాకట్టు బ్యాంకుల్లో పెట్టడం, రకరకాలుగా ఇబ్బందులు పడడం, ఏది ఏమైనా కూడా బోర్లో నీళ్లు లేకపోవడం, ఇవన్నీ కూడా కారణం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వమే. ఎందుకంటే 2018లో ఇదే పీటీపీ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు. చేసిన 2 నెలలు 3 నెలలకు 16-18 కిలోమీటర్లు కాలువ తవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మారడంతో ఆ రోజు పనులన్నీ ఆపాలని చెప్పి ఈ ఒక జీవో తెచ్చి ఈ జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఆపారు. అందులో భాగంగా మన పీటీపీ ప్రాజెక్టు కూడా ఆగిపోవడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఎట్టికేళ్లకు రావాల్సిన రైతులకు భూములకు రావాల్సిన నష్టపరిహారం మాత్రం ₹1 కూడా చెల్లించుకోకుండా అలాగే ఉండిపోయాడు. 2 నెలల క్రితం కొంత డబ్బులు కొంతమందికి చెల్లించాడు. ఏంటంటే పీటీపీ డ్యామ్ ఉన్నది రాయదుర్గ్ నియోజకవర్గంలో. కానీ అక్కడ నుండి నీళ్లు అయితే మనకే వస్తాయి, కానీ చెరువులన్నీ నింపుకుంటూ వెళ్తాం. మన చెరువులు కూడా 114 చెరువులు మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉన్నాయి. ఏదేమైనా ఒక రిజర్వాయర్ లాంటిది కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో. ఖచ్చితంగా ఏదైతే మీరు అడిగారో అది కూడా పరిశీలించి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పరిస్థితి ఉంది, మీరు ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేయాలి, మా ప్రాంతానికి ఏదో కుందురుపు కావచ్చు, కమ్మదూరు కావచ్చు ఒకటి ఇస్తే మాకు పైన ఉన్న ప్రాంతానికి కింద ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాకి భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి, రైతులందరూ బాగుంటారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 100% రైతులు మనం రైతు మీదే ఆధారపడ్డాం. అంటే అలాంటప్పుడు మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సేద్యం మీద దృష్టి పెట్టాలి. మనకి ఇచ్చే సబ్సిడీలన్నీ రద్దు అయిపోయాయి. తుంపర్ సేద్యం లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, అలా రకరకాలు ఏవైతే రావాల్సిన అన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు కూడా రాలేదు. ఎందుకంటే మనం చాలా వరకు మంచి పంటలు పండిస్తాం. చీనీ పంటలు ఉన్నాయి, మరిగిపోతే మనకి మామిడి పండ్లు ఉన్నాయి, టమాటో ఉన్నాయి, రకరకాల పండ్లన్నీ కూడా మనం పండిస్తున్నాం. ఇక్కడ రైతులు కష్టపడి 2 ఇంచులు నీళ్లు బోర్లు పడినా 5 ఎకరాలు 10 ఎకరాలు కూడా సేద్యం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ అవి కూడా ఇప్పుడు బోర్లు ఎండిపోతున్నాయి.